మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. నేను ఈ టాపిక్ గురించి చెప్పే ముందు మీరు ఆ వీడియో చూడండి. వీడియో చూసారుగా. అక్కడ న్యాయం కోసం ఒక దివ్యాంగుడు జగిత్యాల కలెక్టరేట్ దగ్గర అతను ఎదురు చూస్తున్నాడు. అంటే అధికారులకు తన బాధను చెప్పుకుందాం అని. కానీ ఆ వీడియోలో చూసిన విధంగా ఏ రకమైనటువంటి వ్యవహారంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ అలాగే కలెక్టరేట్లో ఉన్నటువంటి స్టాఫ్ వ్యవహరించారు అనేది. అంటే మానవత్వం అనేది లేకుండా మన సమాజంలో కొంతమంది కాదు, దాదాపుగా చాలామంది ఉన్నారు. ఈ టాపిక్ చెప్పడానికి నాకు కూడా బాధగా ఉంది. ఎందుకనంటే ఒక దివ్యాంగుడు వీల్ చైర్లో వచ్చి తనను ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా శారీరకంగా నా సమీపంలో ఉన్నటువంటి వారు నన్ను బ్రతకనీయట్లేదు, దయచేసి నాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి కొన్నేళ్లుగా దాదాపుగా తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఇటీవల అతనుకు అధికారులు టీచర్ మేము న్యాయం చేస్తామని అది నెలలు గడుస్తుంది. ఇంతకీ విషయం కాదు, అతను నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి అక్రమంగా ప్రహారీ గోడ నిర్మించాడు మా స్థలంలో, మాకు ఇబ్బందిగా ఉంది, దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి. ఎందుకనంటే ఈ యొక్క నిర్మాణం చేపట్టే సమయంలోనే ఇదేంటని ప్రశ్నిస్తే ఆ సమీపంలో ఉన్నటువంటి ఎవరైతే నిర్మాణం చేపట్టారో ఆ వ్యక్తి అతనిపై దాడి చేశాడు. సో చేసేదేమి లేక పోలీసులు కంప్లైంట్ ఇస్తే న్యాయం జరగల. సరే రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో అతను ఒక అప్పీల్ చేసుకున్నాడు. దానికి సంబంధించి మన అధికారులు తెలిసిందే, ఎవరైనా సరే ఒక వినతి పత్రం ఇస్తే దానికి సంబంధించి ప్లీజ్ పర్స్యూ దట్ మ్యాటర్ అని చెప్పి ఒక సంతకం పెట్టేస్తారు, అంతే. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ వ్యక్తికి కానీ ఆ కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా అనేది ఆలోచన చేయరు. విజువల్స్లో కనిపిస్తున్నటువంటి అతని పేరు రాజా గంగారాం, ముత్యంపేట గ్రామానికి సంబంధించి జగిత్యాల జిల్లా, తెలంగాణ. చూస్తున్నాం, నిజంగా ఒక మానవత్వంతో వ్యవహరించకుండా అయ్యో పాపం అనుకుంటాం ఎవరైనా సరే. వీల్ చైర్లో నడవలేనటువంటి స్థితిలో అతను న్యాయం కోసం వస్తే అధికారి వస్తున్నాడు అని చెప్పి అతన్ని అక్కడి నుంచి లాగే ప్రయత్నం చేశారు. అంత బాధాకరమైనటువంటి ఘటన చూడండి. అక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉంటారో వారి యొక్క సంక్షేమమే మా ధ్యేయం, వారి అభివృద్ధే మాకు కృత నిశ్చయంతో మేము పనిచేస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు. ఇదేనా చూడండి రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ సత్యప్రసాద్, ఆ కలెక్టర్ వచ్చేటువంటి సమయంలో అతను వెళ్ళటానికి సార్ వస్తున్నారు ఇక్కడ ఉంటే ఇలా చిరాకు పడతారని చెప్పి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కానీ ఇతర రెవెన్యూ సిబ్బంది, కలెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఆ వీల్ చైర్లోంచి కాళ్ళు పట్టుకొని లాగి కిందకి పడేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎంత బాధాకరమైనటువంటిదో చూడండి. అంటే ఎవరు మనల్ని అడగరు, ఎవరు మనల్ని ఏం చేయలేరు అనే ఒక ధీమా. అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసునో అక్కడ ఉన్నటువంటి ఆ అధికారులను మేము తప్పుపట్టట్లా, కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులను మాత్రమే చెబుతున్నాం. ఎందుకనంటే వారికి ఉండొచ్చు, ఒత్తిళ్ళు ఉండొచ్చు. కలెక్టర్ గారు వచ్చే సమయంలో ఎవరు కూడా ఆయనకు ఎదురుపడకూడదు, అది మీ బాధ్యత. ఖచ్చితంగా అదే పరిస్థితుల్లో వారికి ఆదేశించడం వల్ల అలా చేశారు అనేది తర్వాత బయటకు వచ్చింది. నేను కలెక్టర్ గారితో మాట్లాడాలి, నా బాధను చెప్పుకోవాలి, నేను గతంలో వచ్చాను, ఈ సత్యప్రసాద్ కలెక్టర్ గారే నాకు న్యాయం చేస్తానన్నారు, దయచేసి నేను ఆయనతో 2 నిమిషాలు మాట్లాడతానని చెప్పి ప్రాధేయపడ్డాడు రాజా గంగారాం. కానీ వారు కనీసం కనికరించకుండా, సరే ఓ పక్కనుండు తర్వాత మాట్లాడదామని కూడా చెప్పకుండా అక్కడి నుంచి వీల్ చైర్లో ఉన్నటువంటి వ్యక్తిని
కానిస్టేబుల్ కాళ్ళు పట్టుకోవడం, మరికొంతమంది చేతులతో లాగటం, లాస్ట్కి కిందకి పడిపోయాడు. అంటే ఎంత బాధాకరమైనటువంటి ఘటన, అమానవీయ సంఘటన చూడండి. దీనికి సంబంధించి మరి మేము ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం అని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ వారిపై ఎలాంటి చర్య తీసుకోవాలి? దీనికి పరోక్షంగా బాధ్యుడైనటువంటి కలెక్టర్ను కూడా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన వస్తే ఎవరు ఉండకూడదా? బాధితులు తమ గోడు చెప్పుకోకూడదా? నాకు ఇలా అన్యాయం జరిగింది సార్, నాకు న్యాయం చేయండి అని చెప్పుకోవడానికి కూడా అతనికి రైట్ లేదా? అది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. అతను అప్పటికే దివ్యాంగుడు, నడవలేనటువంటి పరిస్థితి, వీల్ చైర్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 90% అతనికి డిజేబుల్. మరి అటువంటి వ్యక్తి పట్ల ఇదేనా మీరు చూపించేటువంటి కనికరం, దయ? ఇది మేము అడుగుతున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక స్థలం #1 న్యూస్ తరపున మేము అధికారులని ప్రశ్నిస్తున్నాం. అక్కడ ఆ విధంగా వ్యవహరించినటువంటి వారు ఎందుకు వ్యవహరించారో అనేది అక్కడ ఉన్నటువంటి అధికారులకి వారికి తెలుసు. వారు కూడా ఆ ఆలోచన వచ్చుండేదేమో కాదు, ఎందుకనంటే వారు కూడా మనుషులే కాబట్టి. కానీ ఒక అధికారి ముందుగా ఇచ్చినటువంటి వారికి ఒక ఆదేశం ఏదైతే ఉందో దాని ప్రకారం వారు వ్యవహరించాలి, ప్రవర్తించాలి. కాబట్టి ఆయన వచ్చే సమయానికి ఆ దివ్యాంగుడు వీల్ చైర్లో ఉండటం వల్ల అతన్ని లాగే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, దయనీయమైనటువంటి ఘటన. ఇప్పటికైనా స్పందించి అధికారులు ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఒక పబ్లిక్ సర్వెంట్గా మీపై చాలా ఉంది. అది మేము చెప్పబోయేది. దీనికి బాధ్యులైనటువంటి వారిని కూడా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అలా చర్యలు తీసుకుంటే భవిష్యత్ కాలంలో ఇటువంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. దయచేసి ఆలోచించండి. ఇటువంటివి తరచూ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మీరే పెట్టారు ప్రజావాణి అని. అధికారుల దగ్గరికి వెళ్ళండి, మీ బాధలు చెప్పుకోండి, మీకు న్యాయం జరగకపోతే సీఎం ఆఫీస్కి మీరు కాల్ చేయండి అని చెప్పి మీరే చెప్పారుగా రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ రకమైనటువంటి ఘటనలు ఇంకా మీ రాష్ట్రంలో జరుగుతున్నాయి, మీ చుట్టుపక్కల జరుగుతున్నాయి. కాబట్టి అధికారులకు ఒక నిర్దిష్టమైనటువంటి సూచనలు ఇవ్వండి, ఆదేశాలు ఇవ్వండి. ఆయన 2 నిమిషాలు ఆగి మాట్లాడితే ఆయన ఏమన్నా ఇదైపోతాడా? నిలబడలేడా? ఆయన వస్తున్నారు కాబట్టి అతన్ని వీల్ చైర్లోంచి లాగే ప్రయత్నం చేశారు. అతనికి ఏదన్నా జరగకూడదని జరిగితే ఎవరు బాధ్యులు? అతను న్యాయం కోసం వస్తే న్యాయం చేయకపోగా అతనిపై కనికరం లేకుండా బిహేవ్ చేసినటువంటి ఆ స్టాఫ్పై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువైంది. మీ ప్రాంతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగితే మా యొక్క దృష్టికి, మా ఛానల్ దృష్టికి తీసుకురండి. కింద వస్తున్నటువంటి స్క్రోలింగ్ నెంబర్కి తెలియజేయండి. అధికారులు ఎవరైనా సరే మిమ్మల్ని బాధ పెట్టినా, హింసించినా, వేధించినా, పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఆ వివరాలను మీరు నిర్భయంగా తెలియజేయచ్చు. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.